హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొత్త సచివాలయానికి కాంగ్రెస్ బృందం బయలుదేరారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ పోలీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల నినాదాలు చేశారు. మరోవైపు షబీర్ అలీ, మల్లు రవీల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే పెద్ద బయటికి చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాక్ డ్రిల్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొత్త సచివాలయానికి కాంగ్రెస్ బృందం బయలుదేరారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ పోలీసులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. మరోవైపు షబీర్ అలీ, మల్లు రవీల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే పెద్ద బయటికి చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాక్ డ్రిల్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ గాయత్రి. ఈ రోజు ఉదయం వేకువజామున కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం పెద్ద ఎత్తున సంభవించడం జరిగింది. అగ్ని ప్రమాదాన్ని ఆర్పడానికి దాదాపు 10 ఫైర్ ఇంజన్లు పైన వెళ్ళాయి. కానీ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి విషయంలో మాక్ డ్రిల్ జరిగిందనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలంతా కూడా బగ్గుమంటూ మండిపడుతున్నారు. ముఖ్యంగా 12 గంటల సమయంలో మాజీ మంత్రి షబీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నాయకులంతా కూడా నూతన సచివాలయాన్ని విజిట్ చేసేందుకు గాంధీ భవన్ నుంచి బయలుదేరడం జరిగింది. ఆ సమయంలో పోలీసులంతా కూడా గాంధీ భవన్ నుంచి ఆ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎవరిని కూడా బయటకు వెళ్లకుండా అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా నూతన సచివాలయంలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించినటువంటి అంశంలో వాస్తవాలను బయటికి చెప్పాలి ప్రభుత్వం అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేయడం జరిగింది. మేము అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను పరిశీలించడానికి మేము వెళ్తున్నాం అంటూ కాంగ్రెస్ నాయకులు పోలీసులతో చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఎందుకంటే ఒకవైపు అసెంబ్లీ జరుగుతుంది, మరొకవైపు నూతన సచివాలయం ఇంకా నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి సమయంలో మీరు అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదంటూ కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకి మరొకవైపు పోలీసులకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకున్నటువంటి సమయంలోనే కొంతమంది నేతలు తీవ్రంగా స్పందించడం జరిగింది. ముఖ్యంగా సచివాలయానికి వెళ్తున్నటువంటి సందర్భంగా పోలీసులు అడ్డుకోవడం ఏంటి, ప్రభుత్వం డౌన్ పోలీసులు డౌన్ అంటూ కూడా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా పోలీసులు అక్కడ ఉన్నటువంటి సభ్యురాలతో పాటు కొంతమంది ముఖ్య నాయకులందరినీ కూడా అడ్డుకొని అరెస్ట్ చేసి గోసమాల్ పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ముఖ్య నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి గోసమాల్ తరలించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నూతన సచివాలయంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా సచివాలయాన్ని విజిట్ చేస్తామంటే కూడా కాంగ్రెస్ నాయకులు అయితే చెప్పడం జరుగుతుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. సీనియర్ లీడర్ గారిని రానివ్వలేదు సార్, మీరు గాంధీ వాళ్ళని కానీ